నమస్తే పొలిటికల్ వైస్ స్వాగతం. మనతో పాటు తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు ఉన్నారు. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా పనిచేస్తున్నారు. తెలంగాణలో రైతులకే మా మొదటి ప్రాధాన్యత ఉంటుందని రేవంత్ రెడ్డి సర్కారు ప్రకటించినటువంటి నేపథ్యంలో సీడ్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవసాయానికి అనుబంధంగా ఏ పనులు చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. అన్వేష్ రెడ్డి గారు నమస్తే. ముందుగా పొలిటికల్ వైస్ తరపున మీకు శుభాకాంక్షలు చైర్మన్గా. థ్యాంక్ యూ సార్. సీడ్ కార్పొరేషన్ చైర్మన్ తెలంగాణ పూర్తిగా భారతదేశంలో ఎక్కువ విత్తనాలు అన్ని పంటలకు సంబంధించిన విత్తనాలు పండడానికి తెలంగాణ అనువైనటువంటి ప్రదేశమైనటువంటిది గత సర్కారు చెప్పింది. సీడ్ బౌల్ చేస్తామనేటువంటి మాట కూడా చెప్పింది. ఆ కంటిన్యూటీ మీరు చేస్తున్నారా గత ప్రభుత్వం చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల్లో? అంటే ఇక్కడ రెండు విషయాలు. 2014 అంటే తెలంగాణ ఏర్పడక ముందు, తెలంగాణ ఏర్పడిన తర్వాత. తెలంగాణ ఏర్పడక ముందు ఏపీ సీడ్ అనేది ఒక బ్రాండు. నీకు ఏ గ్రామాలకు పోయినా ఎక్కడికి పోయినా ఏపీ సీడ్నే రైతులు వాడేది. అట్లా అనేక రకాల విత్తనాలు అన్నీ కూడా రైతులకు అందుబాటులో తీసుకొచ్చేసి మంచి మంచి నాణ్యమైన విత్తనాలు ఆ రోజు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే కేవలం గవర్నమెంట్కి సంబంధించినటువంటి కార్పొరేషన్గా ఆ రోజు ఏపీ సీడ్ ద్వారానే రైతులకు అందేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015-16 నుంచి క్రమంగా ఈ కార్పొరేషన్ నుంచి రైతులకు ఇచ్చేటటువంటి విత్తనాలది క్వాంటిటీ తగ్గుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా పుట్టబొడుగులు వచ్చేసి వాళ్ళ ఉత్పత్తిని పెంచుకొని వాళ్ళ మార్కెటింగ్ పెంచుకోవడం అనేది జరిగేది. అంటే గత ప్రభుత్వం చేయాల్సినటువంటి ఉత్పత్తి చేయకుండా, చేయాల్సినంత మార్కెట్ చేయకుండా కేవలం ప్రైవేటు కంపెనీ వల్ల ప్రోత్సహించడం కోసం చేసినట్టుగా ఈ గత పరిపాలన చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే మీ జిల్లాలో అంకాపూర్లోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంకాపూర్తో సహా మిగిలిన తెలంగాణ సీడ్ బౌల్గా చేసినామనేటువంటి ఒక మాట చెప్పారు కదండి. అంటే సీడ్ బౌల్గా చేస్తా అని చెప్పిన మాట వాస్తవం, కానీ చేసినా అనే తప్పు. ఎక్కడ చేసిండ్రు? సీడ్ బౌల్గా అంటే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు సీడ్గా ఏర్పాటు చేసుకొని విత్తనాలు తయారు చేసుకొని రైతులకు అందిస్తే అది ప్రభుత్వం చేసినట్టు ఎట్లయితుంది? అది ఒక సీడ్ కార్పొరేషన్ లేదా ప్రభుత్వమే ఒక సీడ్ బౌల్గా ఏర్పడేయడం అంటే ప్రభుత్వం విత్తనోత్పత్తులు చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తే అది సీడ్ బౌల్గా ప్రభుత్వం ఏర్పడేసినట్లు లెక్క. కానీ అక్కడ అంకాపూర్ అయినా ఇంకో దగ్గర అయినా ప్రైవేట్ కంపెనీ వాళ్ళే విత్తనోత్పత్తి చేసి వాళ్ళే మార్కెట్ చేసుకొని వాళ్ళు అమ్ముతున్నారు. అది ప్రభుత్వం చేసినట్టు ఎట్లయితుంది? అది ప్రైవేట్ వ్యక్తులు చేసినట్లే. కేసీఆర్ చెప్పిండు కానీ చేయలేకపోయిండు.